లక్ష్మి లక్ష్మి లెగరా లక్ష్మి లెగనానా లక్ష్మి లేమా లక్ష్మి లక్ష్మి లేమా లక్ష్మి నిన్ను ఇలా కాదు హాయ్ వదినా లక్ష్మి ఎరా ఇంకేమైనా కావాలా 6 months నుంచి ఎంత బోర్ కొడుతుందో తెలుసా ఈ అభాగ్య నగరంలో అనాథలా చోటుకే చలేగే ఏంటో మాటలు మీ అన్నయ్యకి వైజాగ్ ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటే మేమంతా నీతోనే ఉండేవాళ్ళం అల్లరి పిల్ల ఒక్కలో ట్రాన్స్ఫర్ బోర్డు జోగం దిబ్బడానే నోరు మూసుకుని తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు. ఏ వైజాగ్ తీసుకెళ్తున్నావా అబ్బా సోదాపి తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు. ఇవాళ సాటర్డే కాలేజ్ లేదు. కాలేజ్ గురించి కాదు, తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు. కాలేజ్ గురించి కాదా? తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు. ఏ అవునండి, రైట్ సైడ్ ఫస్ట్ హౌస్ అండి, కార్నర్ హౌస్. 9 గంటలకల్లా అంతా రెడీగా ఉంటాం. ఉంటానండి. ఏమ్మా ఇంకా స్నానం చేయలేదా? తొందరగా స్నానం చేసి రెడీ అవరా. ఏంట్రా ఏంటి అందరు నవ్వుతున్నారు? ఇదంతా ఏంటి వదినా? ఇవాళ నీ పెళ్లి చూపులు. For tonight, wow, when you will be here in my arms, waiting for you. Oh, wow, 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 wow. Come on, Adi. Wow, waiting for tonight. Oh, you're in my arms, and the heat. Come on, my. It's passionate. It's setting. Radhi, phone. Wow, you will be here in my arms. Radhi, phone. పెళ్లి చూపులా? వాట్ షిట్? షిట్ కాదు, పెళ్లి చూపులంట. పెళ్లి కూడా గారు వస్తున్నాడు నన్ను చూడడానికి. ఎవడేవాడు? అదే నేను వైజాగ్ వెళ్ళాను కదా మా కజిన్ మ్యారేజ్. ఆ మ్యారేజ్ సీడీ అమెరికా వెళ్ళాం కదా, ఆ సీడీలో ఈ కోతిగాడని చూసామని. ఫిదాయి నీ అడ్రస్ తెలుసుకొని వాళ్ళ పేరెంట్స్ ని ఫోర్స్ చేసి మీ ఇంటికి పంపించాడా? ఇప్పుడు అమెరికా నుంచి ఉరుక్కుంటూ వచ్చి నన్ను చెడిపోతున్నాడు పాపం. దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే లే జాయేంగే. షట్ అప్, నాకు అసలు కంగారుగా ఉంది. నీ జోక్ లాపు. ఇందులో టెన్షన్ ఏముంది బేబ్, నచ్చితే పెళ్లి చేసుకుంటాం, నచ్చకపోతే చక్కెట్. అబ్బా ఎంత ఈజీగా చెప్పావే. नहीं तो पूरा दिन बैठ के बस सोचती रहेगी क्या? Come on babes, don't think, just do it. నీ మొహం అయిపోయి మొహమే పింపుల్ వచ్చేసిందే. నువ్వు తొందరరా. వచ్చే ఇంకా అరగంటలో మన గ్యాంగ్ ని తీసుకొని వచ్చేస్తా. మన గ్యాంగ్ వద్దు వద్దే, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వాళ్ళు వచ్చి నన్ను బాగా ఏడిపిస్తారు. అరే ఆనే దేనా ఉनको, టీలు కాఫీలు సప్లై చేయడానికైనా పనికొస్తారు. షట్ అప్ పాపమే. మా ఏంటి ఇక్కడికి ఫాస్ట్ గా వెళ్తున్నావు? మా యాక్చువల్లీ ఓకే ఓకే, పళ్ళు తగ్గి వెళ్ళు. బాబు వాట్ ఇస్ దిస్? ఎన్నిసార్లు చెప్పాను ప్లీజ్ డోంట్ స్మోక్ ఇన్సైడ్ ద హౌస్. వాట్ యాక్ తగు. ఏంటి డ్రెస్? లక్ష్మి ఇంకే కదా మా. కాలేజ్ లేదా? ఇవాళ సాటర్డే. घर में रहना था फिर. నో మా, లక్ష్మికి ఇవాళ పెళ్లి చూపులు. పెళ్లి చూపులు. ఓకే ఫినిష్ యువర్ వర్క్ అండ్ కమ్ ఫాస్ట్. థ్యాంక్ యూ మా. ఓకే బై. Oh baby, I love you way every day. No 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 no. Oh shit. హాయ్ హలో గుడ్ మార్నింగ్ హావ్ ఎ నైస్ డే. బాగా ఉంది. Oh. యా Thank అది you. కాదు కాలేజ్ లేదు కదా, ఎక్కడికి వెళ్తున్నావు? చూతియా సార్, నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది. బాయ్. 1 minute, ఐమెక్స్ లో పోలార్ ఎక్స్ప్రెస్ 3D మూవీ బాగుందట. మనం వెళ్తామా? Yeah, please. రే 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 రే. వాట్ కైండ్ ఆఫ్ అ షిట్. నిన్న కాక మొన్న నా ఎదురింటికి వచ్చావు, అప్పుడే సినిమాకి వెళ్తామా అని అడిగేస్తున్నావు. నెక్స్ట్ ఏం చెప్తావు? ఐ లవ్ యూ అని చెప్తావా? యూ షిట్. నువ్వు మా టైప్ కాదు, మనకి కుదరదు. ఎందుకు టైం టైం వేస్ట్. ఒరే సీమ పంది, పూస్తా
తాగి చదువుకో. దొంగనాక ఇంకెన్ని చెక్కులు మీరు సంతకం పెట్టాలరా? కొంపదీసిన ఆస్తి మొత్తం రాయం చేసుకుంటున్నావా ఏంటి? ఇదేంటి 50,000? ఈ చెక్ దేనికి? ఫోను. హలో. అబ్బా అది కాదు బావా, సెల్ ఫోను. సెల్ ఫోనా? ఇది సెల్ ఫోనా? ఆ. హలో. దీని ఒక్కటం ఎలాగరా? అవును, ఈ ఫోన్ ఎక్కడిది? మన కార్తీక్ బావా. ఇది ఎప్పుడు కొన్నాడు? కార్తీక్, కార్తీక్. బాబు ఏయ్ కార్తీక్, నువ్వు ఇలా రాముందు. ఈ ఫోన్ ఎప్పుడు కొన్నావు? ఈ ఫోన్ ఎప్పుడు కొన్నావు? నిన్నే కొన్నావా? వారం రోజుల క్రితమే కదా వేరే ఫోన్ కొన్నావు. 30,000 పెట్టి. 30? 50. ఒరే ఇడియట్, ఫోన్ ఎత్తవేంట్రా? యు నో మన లక్ష్మికి పెళ్లి చూపులంట. పెళ్లి చూపులా? పెళ్లి పెళ్లి చూపులా? చూపులా? ఎవరికి? లక్ష్మికి రానా? లక్ష్మికి అప్పుడే పెళ్లి చూపులు? అబ్బా నువ్వు చెక్ మీద సంతకం పెట్టి బావా, బ్యాంక్ టైం అయిపోతుంది. సెల్ ఫోన్ 50,000? నేను ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. ఇవ్వకపోతే ఎలాగా? అమెరికా సంబంధం ఓకే అయిందా? ఓకే, నేను సత్యాలి అని తీసుకొచ్చేస్తాను. వీడియో కెమెరా అంటే సెల్ ఫోన్లకి, వీడియో కెమెరాలకి, కార్లకి లక్షలు తగిలిస్తూనే ఉంటావు అనమాట. లేదా అమ్మా? ఆ మానాన్ని మాట్లాడుతుంటే సమాధానం చెప్పండిరా. అబ్బా మీరు ఊరుకోండి, పిల్లాన్ని టిఫిన్ కూడా చేయనివ్వరు. నువ్వు దున్నపోతులా మేపుతుండో పట్టగాడిగా తయారవుతాడు. బావా నువ్వు మా అక్కని ఏమీ అనకుండా ఉండాలని నేను ఇక్కడ ఉన్నాను. ఈ లక్కంతా మా అక్కదే. కరెక్ట్. చెప్పు తెగుద్ది. నేను ఎంత కష్టపడి ఇన్ని కోట్లు సంపాదించానో తెలుసా? డబ్బులు ఎప్పుడు తీసుకుంటావురా? ఒక్క నిమిషం లైన్ లో ఉండవే. నాన్న, మీ నాన్నకి ఓ డొక్కు సైకిల్ 2 గేదెలు ఉండేవి. మరి మా నాన్నకి 25 కోట్లు ఆస్తుంది. నేను ఎందుకు కష్టపడాలి? నీకేం కర్మరా? నోర్మోయ్. పోయేటప్పుడు ఏమైనా పట్టుకుపోతావా? ఏయ్. అది కాదు నాన్న, కొందరు కష్టపడ్డానికే పుడతారు, కొందరు తినడానికి పుడతారు. ఎవరు అదృష్టం ఆడిది. అమ్మా ఉప్మా. బాబు రెడీ? ఆహా ఎంత గొప్పగా చెప్పాడు బావా. మా మేనల్లుడికి నీ పోలికి ఒక్కటి రాలేదేటి? ఆ బ్యాంకు టైం అయిపోతుంది. అంతా మీ వల్లే. చూడండి పాపం పిల్లాడు సగం ఆకలితో వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఎప్పుడు వాడు వెనకాల పడతారు. ఉన్నది ఒక్కగానొక్క బిడ్డ. ఒక్కగానొక్క బిడ్డ కాబట్టి నాకు ఈ టెన్షన్. ఆ స్పీడ్ చూడు. వాడికి ఏమైనా అయితే ఆ చెక్ బుక్ ఇలా బెటరా, సంతకం పెడతాను. బావా ఎక్కడ్రా సత్తిగా? ఒరే ఎదవా, ఫోన్ ఎత్తరా. ఏం ఎక్కడ తెచ్చావరా? రాష్ట్ర కార్యాలయాలకు పెడుతున్నావరా? ఫోన్ రా. అమ్మా దొంగటానికి కట్ చేస్తారా? నీ సత్తిగా రా. అయ్యో ఫోన్ కాదురా, మా ఆయన. మీ ఆయన ఇప్పుడు ఎందుకు వస్తాడు? నాకేం తెలుసు. లోపలికి ఎలా వస్తాడు? ఆయన దగ్గర డూప్లికేట్ కేంద్ర బాబు. నువ్వు వెళ్ళు. డూప్లికేట్ కి? ప్లీజ్. మీనా, మీనా డార్లింగ్. హాయ్ మీనా డార్లింగ్. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్. ఏం డార్లింగ్ ఈ ఫోన్ సౌండ్? పక్క ఫ్లాట్ లో అయి ఉంటుందండి. ఆయన ఈ నైట్ డ్యూటీలు ఇంకెన్ని రోజులు డార్లింగ్? ఇంత ఇంట్లో ఒక్కదాన్ని ఉండలేకపోతున్నా. జస్ట్ 3-4 months డార్లింగ్. బాత్రూమ్ కి వెళ్ళొస్తా. త్వరగా రండి. షూర్. చెప్పరా చెప్పరా. ఏంట్రా గంట నుంచి కొట్టించుకుంటున్నావా? ఎత్తమే. నేనా పడుకున్నాను బే. చా పడుకున్నావా? ఎక్కడమ్మా? బెడ్రూమ్ లో రా. ఎవరి బెడ్రూమ్ లో పడుకున్నావు? నీ అబ్బరే నా బెడ్రూమ్ లోనేరా. రే నాకేగిరా, నేను మీ ఇంట్లోనే ఉన్నా. మా ఇంట్లో ఉన్నావా? ఇదిగో
ఇవి 5,000 కరెంటు బిల్లు, ఫోన్ బిల్లు, మెయింటెనెన్స్ కట్టేసి. డ్రై క్లీనింగ్ శారీస్ అవి ఇచ్చాను, అవి సాయంత్రం వచ్చేటప్పుడు నువ్వు తీసుకురా. ఓకే, ఇది బిల్. సచ్చా ఆఫీస్కి నేను బస్సులో వెళ్తున్నాను, బైక్ రిపేర్ చేయించుకొని తీసుకురా. సత్య నా ఫోన్ లో కార్డ్ అయిపోయింది, నువ్వు కార్డ్ తీసుకొని రీఛార్జ్ చేయిస్తావా ప్లీజ్? కాఫీ తీసుకో. సూపర్ మార్కెట్ కి ఫోన్ చేశాను రా, సరుకులు తీసుకురావాలి, సాయంత్రం తీసుకురా. స్నానం చేయరా, ఏమి ట్రై అవుతారు? పెళ్లి చూపులా? దానికి అప్పుడే పెళ్ళంటరా? వాళ్ళ అమ్మకి తొందరగా ఉందంట. పెళ్లి కొడుకు ఎవడు పాప? అదేరా వీడియోలో చూశాడు కదా, అమెరికా కుర్రాడు ఆడే. రాజు తెలుసా? ఎక్కమా, అది ఎప్పుడు వెళ్ళిపోయి ఉంటది. కొత్తగారు ఇచ్చారా? చెప్తున్నావు ప్లీజ్ రే, కీస్ ఇచ్చారా రే? అసలు కొత్త కారు నేను జాగ్రత్త డ్రైవ్ చేసి వచ్చాను రే, నేను నమ్మను రే. ప్లీజ్ రే, నేను అసలు ర్యాష్ డ్రైవింగ్ రే, ప్లీజ్ రా, వద్దురా రే, వద్దురా రే, చెప్పు తగ్గుద్దురా. చాలే, కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయరా బాబు. ఏదైనా అయితే రిపేర్ చేయించడానికి కూడా డబ్బులు మా బాబు. నీకంటే బాగా తోలుతాను, టెన్షన్ పడకు. అంటే నా డ్రైవింగ్ పెడతారా? నా కారులో నేనే నీకు డ్రైవింగ్ నేర్పాను రా, గురుద్రోహి. ఒక్కలో గురు. అవునరా, మన గొట్టంగా ఏ పొజిషన్ లో ఉన్నాడంట? आ गया? नहीं अभी नहीं. अली 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 अली, ये राज साहब क्या कर रहे हैं? अजय टीवी रिपेयर कर रहे हैं. टीवी रिपेयर कर रहे हैं? अरे कोई फायदे का काम क्यों नहीं करता? छोड़िए ना जी, सस्ते में मिला था उसको ब्लैक एंड व्हाइट टीवी. उसको मेरा बच्चा रंगीन बना रहा है, बिला वजह उसके पीछे पड़े रहते. मेरा बच्चा? मेरे अब्बा की निशानी थी मर्फी रेडियो. हाँ, उसे भी सत्रोल कर दिया. अब ये टीवी भी गया गया गया. टीवी आ गया आ गया आ गया. देखे, चुप, अब समझे मेरा लेवल. ब्लैक एंड व्हाइट टू कलर. अबे चुप, शर्म नहीं है तेरे को? घर में औरत लोग काम कर रहे हैं और तू खाना पीना और दोस्तों के साथ घूमना, क्या यही है जिंदगी? नहीं तो सलीम भाई के इस स्कूटर शॉप में बात करके आया हूँ, वहाँ जाके काम कर. महीने 300 रुपया देते कहते. 300? नहीं तो क्या 10,000 देते तेरे को? 10 लाख देते. थोड़े दिन रुको बाबा, तेलुगु पिक्चर में एक्टिंग का चांस मिलने वाला है. तेलुगु फिल्म में? अबे तेलुगु बोलना आता तेरे को? खुद तेलुगु एक्टर को तेलुगु बोलना नहीं आता. डबिंग एक्टिंग अपने को करने का, बोलने का दूसरा. एक खींच दूंगा ना तो 32 ही बाहर निकल दूंगा. अब मैं जवान हो गया हूँ, लेडीज के सामने इज्जत नको निकालो. सोसाइटी पूरी सुन रही है. तेरी सोसाइटी की तो अबे ठहर, कहाँ भाग रहे हो सुअर के बच्चे? డబ్బులు పడుతున్నాడు. ఎవరికి బచ్చండి ఏంటి? सुअर का बच्चा అంటే పందిన కొడుకు పోనీరా. నిన్న సెల్ ఫోన్ కొన్నాను రా. రే బుట్టువా, చాలా ఫెసిలిటీస్ ఉంది దీంట్లో. ఎంత అయిందిరా? 50. 50,000 రా. ఎందుకు రాకుండా 50,000 పెట్టి ముందు ఉంది బండబాడికి ఒక షర్ట్ కొనాలరా. అంతలో తీసుకెళ్తాం లక్ష్మి పెళ్లి చూపులకి. లక్ష్మి పెళ్లి చూపలా? ఒడ్డు మీద డ్రమ్ములో దొల్లుకుంటూ వస్తున్నావు, పెళ్లి కనిపించట్లా? అంటే రోడ్డు ఖాళీగానే ఉంది కదా అని క్రాస్. మా ఇల్లు కూడా ఖాళీగా ఉందిరా, వచ్చేస్తావా? ఇళ్లలోకి ఎందుకు వస్తాం సార్? రోడ్డు క్రాస్ చేస్తాం కానీ. అంటే ఇష్టం వచ్చిన చోట క్రాస్ చేసేస్తావా? అంటే ఇష్టం వచ్చిన చోట ఎందుకు క్రాస్ చేస్తాం సార్? ఎక్కడ క్రాస్ చేయాలో చెప్పండి. వరల్డ్ బ్యాంక్ నుంచి కోట్లు అప్పులు తెచ్చి ఫుట్పాత్లు ఎందుకు కట్టించారా? ఎందుకు సార్? నీలాంటి పోరం బోకులు నడవడానికి. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అంటే టేక్ రెస్పెక్ట్. ఏంట్రా గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్? చచ్చిపోతే కారు కింద పడి ఆ ఉత్తిని ఎందుకు చచ్చిపోతాం సార్? మీరే కొంచెం స్లోగా రావచ్చు కదా. అంటే అదే మీ ఫాస్ట్ గా రావాలో స్లోగా రావాలో కూడా నువ్వే డిసైడ్ చేసేస్తావా? అసలు ఈ కార్ ఖరీదు ఎంత తెలుసా? 18 లక్షలు. 18 లక్షలు కార్ కొని ఎదురు బండ్లో తోలుకోరా? అంత మాటలు ఎందుకులేండి సార్. ఎక్కడ క్రాస్ చేయాలో చెప్పండి సార్. జీబ్రా లైన్స్ లో. ఏంటండి జీబ్రా? ఏంటి తిడుతున్నారేంటి సార్ మీరు? అరే అరే అరే, ఆ మాటకు వస్తే మీరే రాంగ్ రూట్ లో क्या रूल्स बात कर रहा रे? हैं? खाना पीना सोना और यहाँ रोडों पे फिरना, क्या यही काम है तेरे को साले? ఏంటి సార్ ఇతను అనేది? ఆడేదో ఒకటి అంటాడురా, నీకెందుకురా? నన్నే కదా సార్ మరి అన్నది. చెప్పురా. ప్రతి కొడుకులకి ఏదో ఫ్యాషన్ అయిపోయింది, కార్ల కింద పడతాం డబ్బులు దాపటం. రే మొన్న వీడేరా పంజగుట్లో మన కార్ కట్టం పడిపోయాడు. వీడేనా? పంజాగుట్ట ఏంట్రా అప్పుడే ఏరియా మార్చేసావా? మళ్ళీ రోడ్డు మీద కనిపించావు అనుకో, రోడ్ రోలర్ పెట్టి తొక్కించేస్తా.
అక్కడ్రా చెట్కరుందిరా నీ దగ్గర పైకి ఎక్కరా లోపల చేతులు కట్టు మూసుకో మూసుకో రాత్రి 12 గంటలకి వచ్చిందిరా యాక్చువల్గా వచ్చిన కంపెనీ పని మీద అంకల్ ఉండడం కుదరదు 2 weeks లో 80% తిరిగి మళ్ళీ స్టేట్స్ వెళ్ళిపోవాలి. తీసుకోండి. హాయ్ థ్యాంక్ యూ. మా అమ్మాయి లక్ష్మి సెకండ్ ఇయర్ బయోటెక్స్ అవుతుంది. అమ్మా, అంకుల్, ఆంటీ, బాబు. హాయ్ లక్ష్మి. ఇచ్చే లక్ష్మికి జూమెల్ రా. అమ్మాయి పోలికలు మా సిస్టర్వి, హైట్ మాత్రం మీది బావ గారు. బాబు ఇంజనీరింగ్ ఇక్కడే చేశాడండి. ఈయన మా మరిది, ఈవిడ మా తోడుకోళ్ళు. అలాగా, నమస్తే అండి. అమ్మాయికి వంటది వచ్చా? వచ్చండి, కానీ మేమే చేయనివ్వు. చూసింది చాలురా. వీళ్ళంతా మా అమ్మాయి ఫ్రెండ్స్ అండి. ఎప్పుడు ఇంతే అల్లరి చేస్తూనే ఉంటారు. I want to marry Lakshmi. रवि गारू ఎరగదీశారు. क्या अंकल इन दोनों को पास पास में नहीं बिठाते क्या? పరిచయం చేయవా? Oh, so sorry. This is Satya. హాయ్ బావా. బావా. This is Radhika Reddy. Hi. నమస్తే. Oh yes. Ali सलाम वालेकुम. వాలేకుమ్ అస్సలాం. and Karthik. హాయ్ కార్తిక్. హాయ్ రవి. మేమందరం 6th నుంచి 10th దాకా కలిసి చదువుకున్నాం. బెస్ట్ ఫ్రెండ్స్ టైప్స్. ఓ ఫేమస్ 5 లేదు. 6. మీ అమ్మాయి బాగా నచ్చింది బావగారు, కానీ మా అబ్బాయి 2 weeks లో అమెరికా వెళ్ళిపోతున్నాడు. 2 వారాల్లోనా? మాకైతే వెంటనే పెళ్లి చేసేసి అమ్మాయిని కూడా పంపించాలనుంది. మరి మీకు నచ్చితే మరీ 2 వారాలంటే మీరు ఊరుకోండి. మీ సంబంధం మాకు నచ్చింది వదిన గారు. రేపు సాయంత్రం 5 గంటలకు మంచి ముహూర్తం ఉంది. నిశ్చితార్థం చేసేసుకుని పెళ్లికి ముహూర్తాలు పెట్టేసుకుందాం. అడిగాదే 2 వారాల్లో పెళ్లి అంటే మనం పెళ్లి చేసేస్తున్నాం. ఆగండి రా. లక్ష్మి చాలా సిగ్గుపడుతున్నావు నువ్వు. అబ్బా నువ్వు పెళ్లి కవరేజ్కి వెళ్ళిపోతే బెటర్ ఏమో. వీడియో అంతా నా సెల్ ఫోన్ లో కావాలరా. అంటే డబ్బులు ఇస్తారా? ఎంతో 5,000. ఓకే చాలు చాలు. ఎంతసేపు రా ఎద్దవా? అర్జెంట్ గా పంపడానికి SMS కాదురా, MMS. మరి వీడియో క్యామ్ లో ఉన్నదంతా కంప్యూటర్ లో క్యాప్చర్ చేయాలి. కంప్యూటర్ లో ఉన్న వీడియో మెసేజ్ అంతా సెల్ ఫోన్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. MMS ప్రాసెస్. అబ్బో, మీ అందరికి వస్తుంది గానీ లక్ష్మికి రాదు. నీ సెల్ కి GPRS సిస్టమే లేదు. బాబు, హైదరాబాద్ కి డెఫినెట్ గా సునామీ వచ్చేటట్టు. నీకెందుకే, నోరు మూసుకుని పద. గుడ్ మార్నింగ్. ఏంటిది? పూజారి గారు ఆయుష్మాన్ భవ. మా లక్ష్మికి పెళ్లి కుదిరింది. మా లక్ష్మి పేరు మీద అర్చన చేయాలి. అమెరికా అబ్బాయి. మంచి మంచి మంత్రాలు మొత్తం చదవండి. మంచి మంచి పూజలు మొత్తం చేయండి. శ్రీమాన్ శ్రీమదః పగిడిపాళ్ళ గోత్రోద్భవస్య మహాలక్ష్మీ నామధేయస్య క్షేమస్థైర్య ధైర్య విజయ వీర్య. లక్ష్మి ఎక్కడున్నా సరే సుఖంగా ఉండాలి సార్. లక్ష్మి మ్యారీడ్ లైఫ్ చాలా బాగుంటుంది దేవుడా. లక్ష్మి ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. अमेरिका में लक्ष्मी को खुश रखना भगवान.
పెళ్లి కూతురా ఏం కోరుకున్నావే? చెప్పు చెప్పు. తొందరగా అమెరికా వెళ్ళాలని కోరుకున్నావా? ఏంటి మన హీరో కాదు, మనందరం ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలని కోరుకున్నాం. మీరందరూ కూడా ఏం కోరుకున్నారో నాకు తెలుసు. Ali, stop that. Hey, Satya, buddy, help. ఎక్కువ మాట్లాడుతున్నావు? చెప్పొచ్చునా? Ali, stop that. Hey, నువ్వే గిరి కూర్చో. ఏయ్ ఆగు. माफ करना भाई साहब, माफ करना भाई साहब, गलती हो गई, माफ करना హైదరాబాద్ పెట్టు సరికి పోగులు పడతాయి. सॉरी चलिए कंट्रोल लॉन्च करो सच्चा भाई साहब सॉरी करा सच्चा अरे चल अंदर चल పెళ్లి చేసుకుంటూ కాఫీ బిల్లు కూడా డబ్బులు ఇవ్వట్లేదు. టూ మచ్. హలో, కట్నం ఇచ్చేది మేము, మాకు రాదు. రాయ్ వీడియో కెమెరాతో చూస్తున్నారా? సిగరెట్ హాయ్ గైస్, వెస్ కార్తిక్? ఇక్కడే ఉన్నాడు. కింద లైట్ లేదు బే. హాయ్ సుష్మా, నువ్వు ఇప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను. హాయ్ సుష్మా. ఏయ్, మొన్న హైటీ సిటీకి మూవ్కి వస్తానుగా, ఎందుకు రాలే? ఆ రోజు నేను యాక్చువల్ గా బయలుదేరాను. అయితే ఫాదర్ ఫోన్ చేసి కరెంట్ బిల్ ఎందుకు రాబోతుంది చెప్తున్నావు? మన ప్రియాంక బర్త్డేకి వెళ్ళే కదా. ప్రియాంక బర్త్డే కాదు, జోక్. రేపైతే డెఫినెట్ గా. రేపు లక్ష్మి నిశ్చితార్థం కదా, ఎలా వెళ్తావు? నిశ్చితార్థం అయిన తర్వాతే. టుమారో ప్రామిస్ రైట్? ఫోన్ సుష్మా. హలో, ఇస్ ఇట్? I'm on my way. Okay, bye. దొరకరా మీరు? చంపేస్తున్నా లక్ష్మి నిశ్చితార్థం తెలియదు. ये लक्ष्मी ఏమైందిరా? లక్ష్మి ఏమైంది? रो रही है तू? రా. क्या हुआ रे? లక్ష్మి लक्ष्मी నా ఉండు బా. क्या हुआ? Why you crying? Stop crying. ఏమైందిరా? ఏమైంది లక్ష్మి? పెళ్ళి అమెరికా వెళ్ళిపోతే ఇంకోళ్ళంతా మిస్ అయిపోతాం. 2 years దగ్గర రావడానికి కుదరదు. I miss you all so much. ఓ సింతేనా? రోజు మనం మాట్లాడుకోవడానికి సెల్ ఫోన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ లో చాటింగ్ చేసుకోవచ్చు. మనం రోజు మాట్లాడుకుందాం, ఏమేమి మిస్ అవ్వం. రే मेरे पास एक आइडिया है रे. లక్ష్మి వాళ్ళ ఆయన మన టికెట్ కి డబ్బులు పంపిస్తే మన అందరం అమెరికాకి వెళ్ళిపోదాం. ఈ మధ్యన నా కల్లోకి అమెరికా ఎక్కువగా వస్తుందిరా. సచ్చి మేరే. అమ్మయ్యా లక్ష్మీ నవీంద్ర. అరే షిట్,
ఈరోజు సాటర్డే కదరా, ఇవాళ మా ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్ లో వైల్డెస్ట్ పార్టీ, ఫుల్ కలరింగ్, డిస్కో, రైన్ డాన్స్. ఎలాగో మన లక్ష్మి అమెరికా వెళ్ళిపోతుంది కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ మనందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేద్దాం. ఓకే నో ఓకే. మా ఇంట్లో వాళ్ళ గురించి తెలుసు కదా, పంపించు. పంపితే వస్తావా? పంపించిరాను కదా. పంపితే వస్తావా? పంపరో. నీకెందుకు మాకొదిలే. ఏ రాది ఓడబోటి. What shit? Of course I'll come. But guys, I have to be back home by 10:30 or my mom will throw me out of the house. రేయ్ 12 పంపించేద్దాం. What shit? బిరకలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు వేరేంట్రా బుద్ధి లేకుండా. ఏడు తోటి బాడీ కూల్ అవుతుంది. లేకపోతే వీళ్ళ ముందు Guys, go Hello, it is just listener. Hey, get out of the car. What the hell do you think you're doing? Driving school. నువ్వా? మీరా? ఏంట్రా డ్రైవింగ్? కళ్ళు దుబ్బయ్యా? పిల్లలు చచ్చిపోతే బ్రేక్ చేశాను కదా. మంచి మీద ఎక్కించాక బ్రేక్ వేస్తావా? బాటిల్ పగిలింది. సెకండ్ లేట్ అయింటే తల పగిలేది. అరే ఇందాకే కదా నడుచుకుంటే ఇందులో కారు కొనేట్టు డ్రైవింగ్ స్కూల్ పెట్టేట్టు నిష్టం చోట నేర్పించేస్తావా? రోడ్డు ఖాళీగా ఉంది కదా అని. సీఎం కొత్త ఇల్లు కూడా ఖాళీగా ఉందిరా, అక్కడ నేర్పించేస్తావా? సీఎం గారి ఇంటి దాకా ఎందుకు లేండి సార్, ఎక్కడ నేర్పాలో చెప్పండి సార్. కోట్లు కోట్లు డబ్బులు వరల్డ్ బ్యాంక్ డబ్బులు తెచ్చి రోడ్లు వేసి ఎందుకు బే? మీరే చెప్పారు కదా సార్, కార్లు అవి ఎందుకు సార్? నీలాంటి పౌరం బోగులు కార్లు నడపడానికి కాదు. అంటే పోరం బొక్క గీరం బొక్క మాట్లాడకండి సార్. గివ్ రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్. పిల్లడు చచ్చిపోయి ఉంటే ఒట్టుపుణ్యానికి చచ్చిపోతాడు సార్. చచ్చిపోతాడు అంటారు. అతను కూడా చూసుకుని దాడొచ్చు కదా. వాడు చూసుకుని రావాలో చూడకుండా రావాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తారా? అసలు లైసెన్స్ ఎవరు ఇచ్చారా నీకు? గుర్తులేదు సార్. ఓకేరా, నేషనల్ పర్మిట్ ఉందా? నేషనల్ పర్మిట్ పర్మిట్టా ఏంట్రా? అంటే ఏమి లేకుండా ఊపుకుంటూ వచ్చావా? అంత మాటలు ఎందుకు లేండి సార్, మీరే కదా సార్ జీబ్రా లైన్స్ అది అన్నారు. జీబ్రా కనిపిస్తున్నాయా? అంటే ఇప్పుడు జీబ్రా లైన్స్ వచ్చి కూకటి పిల్ల వరకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ క్రాస్ చేయాలంటావు? ఇందాక మీరు సైలెంట్ గా తిట్టారు, ఆ మాటకు వస్తే ఇతనే రాంగ్ సైడ్ లో వచ్చాడు సార్. रे क्या रूल्स बात कर रहा रे? मैं लेफ्ट से आता हूँ, राइट से आता हूँ, नीचे से आता हूँ, ऊपर से आता हूँ, कहीं से भी आता हूँ रे, मेरी मर्जी. तू कौन होता है बोलने वाला? ఈసారి కూడా ఇతనే మాట్లాడుతున్నాడు, అర్థం కావట్లేదు సార్. వాడేదో అంటాడు రా. నీకు చెప్పవురా? నా గురించే కదా సార్ అన్నది. చెప్పరా? వీడిని చూస్తే జోలకంటి శ్రీనివాస్ రెడ్డి లాగా ఉన్నాడు రా. జోలకంటి శ్రీనివాస్ రెడ్డి? ఆ షాక్ ఏంట్రా? తప్పుకో. ఏమండి, ఇది డ్రైవింగ్ రాదు, డబ్బులు బొక్క, వేరే దగ్గర నేర్చుకోండి. అమ్మా అమ్మా అమ్మా, నీకేం రాదు, పదవే పదం. సార్ మీ దయ వల్ల నాకు ఇక్కడ బేరాలు రావు, మనకు గొడవలు సార్. మీరే చెప్పండి, మీరు ఏ ఏరియాకి రారో, నేను ఏ ఏరియాలో ఉండాలో మీరే సెలవివ్వండి సార్. హుసేన్ చెత్తనాకరా అది కాదు. రాణి గంజ్ బెటర్ రా. అనకాపల్లె పోలేరా, సనత్ నగర్ లో నేర్పుకో. సనత్ నగర్ లో తప్ప నువ్వు గాని నీ కారు గాని కనిపించిందా? ఎక్కరా అంత వెళ్ళరా. డ్రైవింగ్ సీట్ అట్టు వెళ్ళు, మా ఫ్రెండ్స్ చెప్తున్నారు కదా. ఆన్ చేయరా? కొంచెం ఎక్కువైపోయిందిరా. ఓకే, సాయంత్రం పార్టీ మర్చిపోవద్దు. It's the time to రోడ్డు మీద. హైదరాబాద్ లో ఉన్న ఫిగర్స్ అన్ని అక్కడికి వస్తారా బాబు? లోవెస్ట్ జీన్స్, మైక్రో మినీస్, టైట్ టీ షర్ట్లు, నిల్చిన గడి పార్టీ అంటే ఆశామాషగా ఉండదురా. రే అయితే ఈవినింగ్ ఏ డ్రెస్ వేసుకుంటే బెటర్ రా? ఏదో వేసుకోరా బాబు, లేకపోతే బాగోదు. రే అయితే నేను ఇలాగే వస్తాను రా. ఇది నీకు ఓకే, ఇది నువ్వు వేసుకో. అవునరా రే, మా ఇంట్లో నువ్వు ఉంటున్నావా, నీ ఇంట్లో నేను ఉంటున్నావా? పहले లక్ష్మి कैसे लेके आना वो सोचो. ఓహో, పార్టీ ఏం చెప్పేద్దామా? వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసు కదరా. సెకండ్ షో చెప్తే ఒక ఐడియా రా. ఏంట్రా? బొటానికల్ టూర్ అని చెప్దామా? ఏంట్రా? ఓహో, ఐడియా నచ్చలేదా? నువ్వు నోర్మోయ్, ఐడియా నేను చెప్తాను. అవునా అత్తయ్య,
రేపే నిస్తారుదో మీరు మామయ్య గారు అర్జెంట్ గా బయలుదేరి వచ్చేయండి. మీరు ఎక్కడికి రా? మా ఇంటికి ఆంటీ. ఒక్క నిమిషం అత్తయ్య, మీ అబ్బాయి మాట్లాడతారంట. మాట్లాడండి. మీ ఇంటికా? ఇప్పుడేంటయ్యా? అది అమ్మ. లక్ష్మి పెళ్లి కుదిరిందని తెలిసి కార్తిక్ మదర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అవునంటే అమ్మ లక్ష్మిని చూడాలంటుంది. ఈరోజు భోజనం కూడా మా ఇంట్లోనే. భోజనమా? కార్తీక్ ఇంట్లో భోజనం చేసి తర్వాత సినిమా చూసి వచ్చేస్తామా ఆంటీ? సెకండ్ షోనా? సెకండ్ షో అంటే లేట్ అయిపోతుందమ్మా. సెకండ్ షో కాదంటీ, ప్రసాద్ ఐఎంఎక్స్ లో 8 to 10 ఫస్ట్ షో. 10:30 లో వచ్చేస్తామండి. అవునంటీ ప్లీజ్. పొద్దునే కదరా పెళ్లి చూపులయ్యే. పోనీ వెళ్ళిరా నీవే. 10:30 లోపల వచ్చేస్తా అంటున్నారుగా. ఇదిగో అమ్మాయిని 10:30 లోపల ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నీది. ఎవరికేం కాలేదు నాకు తెలుసు. 3 పంటలు కొడితే ఎవరికేం కాదంటారా? రే డెఫినెట్ గా డ్రైవర్ పోయి ఉంటారా? ప్లీజ్ ఇప్పుడు కాకపోతే రేపు చుట్టుకోదా? రేపు చుట్టుకొని తర్వాత చూద్దాం. ఒరేయ్ ఒకడు బయటికి వస్తున్నాడు. నేను చెప్పినా ఎవరికేం కాలేదని. నాసింగ్ ప్లేస్ వచ్చి బండి తీసుకుంటా. ఏంటి అలా వదిలేసి వచ్చావు? అది బాగానే ఉన్నాడుగా, ఏం చేయాలి? మరి అప్పుడు దగ్గరికి చూసేవాళ్ళం కదా, భయం ఎందుకు రా కార్తీక్? భయం కాదు, వాడు బాగున్నా సరే పక్కన ఉన్న జనాలు ఓవరాక్షన్ చేసి మనల్ని కుమ్ముతారు. ఇలాంటి సిచ్యువేషన్ అలానే చేయాలి. మీరు ఊరుకోండి. చెప్పరా? నువ్వు వీడియో కెమెరాతో దొబ్బేస్తావు. కూర్చోబే. ఇదంతా జరిగిన తర్వాత పార్టీకి వెళ్ళాలనిపించట్లేదురా. మీ టూ గైస్, ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ ఈదర్. కార్తీక్, కెన్ వి జస్ట్ గో బ్యాక్ హోమ్ నౌ? అవునరా. ఇప్పేనా? ఎరా సత్య, అయింది ఏదో అయింది. ఎలాగంత దూరం వచ్చాం కదా,